అందరికీ కూడా నమస్కారం అండి. నిన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత రెండు అంశాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మేము ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఆయన ధృవీకరించారు. మేము మాట్లాడిందంతా ఏంటంటే మా 94 పిఎస్సిఎస్ అధ్యక్షులతో మేము అక్కడ సిరిమానోత్సవం చూడడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఎవరి పర్మిషన్ కూడా లేకుండా అక్కడికి వస్తున్నట్టుగా స్కెడ్యూల్ ఎలా రిలీజ్ చేస్తారు అని. మరి నిన్నటి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు కూడా పర్మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను ఏ పర్మిషన్ పెట్టలేదు, నా పిఏ స్కెడ్యూల్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అని అన్నారు. మరి జిల్లా ప్రజానికం అందరికీ, రాజకీయ వర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నది ఇదే. మీరు ఒకసారి ఆలోచించండి. జిల్లా పరిషత్ సమావేశ మందిరం కనుక నేను వాడుకోవాలి అనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఒక స్కూల్కి వెళ్ళాలి అన్నా అక్కడున్న ప్రిన్సిపల్కి, స్కూల్ కమిటీ చైర్మన్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవే డీసీసీబీకి వర్తించవా అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి అందరూ ఇది గమనించి ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇకపోతే రెండో విషయం, బొత్స సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ చివరిలో నాగార్జున చరిత్ర ఏంటో మీ ఎవరికి తెలియదు, చరిత్ర చెప్తే చాలా ఉంది, అయినా నేను చెప్పను, నాగార్జున పర్మిషన్ ఇస్తే చెప్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు, మీరు మీ హుందాతనాన్ని మర్చిపోయి, మీ పెద్దరికాన్ని మర్చిపోయి మీరు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు ఏం భావించి ఇలా మాట్లాడారు? నా చరిత్ర ఏంటో, నా తల్లిదండ్రుల చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. మా కుటుంబం ఏ రకమైన రాజకీయాలు 2 జిల్లాల్లో చేసిందో ప్రజానికం అందరికీ తెలుసు. అలాగే నా గురించి వస్తే, మీ అల్లుడితో పాటు సమకాలంగా చదువుకున్న వ్యక్తిని నేను. చదువుకునేటప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండేదో మీ అల్లుడిని అడగండి. 2008 నుంచి 2015 వరకు కూడా నేను అమెరికాలో ఉండడం అనేది జరిగింది. సిస్కో కంపెనీలో పనిచేయడం అనేది జరిగింది. అక్కడ నా పనితీరు కానీ, నా వ్యక్తిత్వం కానీ ఎలా ఉండేదో అడిగితే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న మేనేజర్స్ అందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నోళ్ళే. వాళ్ళేమి తెలుగోళ్ళు కాదు, వాళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్తో చెప్పరు. వాళ్ళ గురించి, నా గురించి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో కూడా మీకే తెలుస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ప్రవర్తన ఎలాగుందో కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి మీరేదో చెప్తానంటున్నారు కాబట్టి నేను పర్మిషన్ ఇస్తున్నా, మీరు చెప్పండి, నా కోసం ఏం చెప్తారో కూడా చెప్పండి. కానీ చెప్పే ముందు మీ అల్లుడిని కానీ, మీ అబ్బాయిని కానీ, చిన్న శ్రీను గారిని కానీ కన్సల్ట్ చేసి మాట్లాడండి. వారందరూ కూడా ఓకే అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి.